హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుమారి బ్లాగ్స్. ఈరోజు సింపుల్ వేలో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలండి. పొడవుగా చీల్చుకొని ఉల్లిపాయలు వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని అది గోల్డెన్ షేడ్ వచ్చినంత వరకు మనం మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. మగ్గించుకున్న తర్వాత అవి ఒకసారి కదుపుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గాయా లేవా అనేది ఒకసారి చూసుకొని సరిపోతుందండి. ఇప్పుడు అవి కొద్దిగా షేడ్ మారిన తర్వాత చికెన్ అనేది మనము పక్కన వాష్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలండి. చికెన్ వేసుకొని ఒకసారి బాగా కదిపి మూత పెట్టుకొని 5 minutes నీరు వచ్చినంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఉడికించుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా వాటర్ అనేది పైకి వస్తున్నట్టు ఉంది కదండి. ఇప్పుడు కొద్దిగా చిటికెడు పసుపు, సరిపడిన ఉప్పు వేసుకొని ఒకసారి మళ్ళీ పైనుంచి కిందికి ఒకసారి కదుపుకోవాలండి. సాల్ట్ రుచికి తగ్గట్టు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక్కసారి మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. మళ్ళీ సాల్ట్ వేసాం కదండి, ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే వచ్చేస్తుందండి. ఈ పేస్ట్ ఏంటంటే అండి మసాలా ముద్ద ఆడుకోవాలండి. ఇది నేను నెక్స్ట్ వీడియోలో దీనికంటూ ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఇది నాన్ వెజ్ కూరల్లోకి కానీ వెజ్ కూరల్లోకి కానీ చాలా బాగుంటుంది ఈ పేస్ట్ అండి. ఇది కొద్దిగా ఇప్పుడు చికెన్లో వేయాలండి. ఫ్రైలోన నేను వేసింది క్లిప్ మిస్ అయ్యింది. 2 spoons వేసానండి, 2.5 spoons వేసుకొని ఒకసారి బాగా చికెన్ ముక్కలకి పట్టే విధంగా మసాలాని శుభ్రంగా కలిపేసుకొని ఒక 5 minutes మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. బాగా మసాలా పచ్చివాసన పోయినంత వరకు, ముక్కలకి పట్టినంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఇప్పుడు కొద్దిగా కారము వేసుకోవాలండి. అంటే ఫ్రైకి ఆల్రెడీ మసాలా వేసాం కదా, స్పైసీకి తగ్గట్టు కొద్దిగా కారం అండి. ఎవరి స్పైసీని బట్టి వాళ్ళు వేసుకుంటారు. కొద్దిగా కారం వేసుకొని శుభ్రంగా ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. బాగా ఆల్రెడీ దగ్గరికి వచ్చేస్తుందండి. కారం లాస్ట్లో వేసుకున్నాం. ఇప్పుడు మూత పెట్టి ఆ కారం పట్టే విధంగా ఉడికించుకోవాలి. తర్వాత ఈ కారం ఒక 5 minutes తర్వాత మళ్ళీ మూత తీసి కొద్దిగా గరం మసాలా, ఎందుకంటే ఆల్రెడీ మనం మసాలా పేస్ట్ వేసాం కాబట్టి కొద్దిగా గరం మసాలా వేసుకుంటే సరిపోతుందండి. వేసుకొని ఒక్కసారి ఒక 5 minutes మూత పెట్టుకొని మగ్గించుకొని లాస్ట్లోన వాటర్ అంతా ఇంకిపోయింది చూసారు కదండి. ఈ వాటర్ ఇంకిపోయింది కాబట్టి లాస్ట్లో ఒక లెమన్ 4 drops 5 drops వేసుకుంటే మసాలాలు కానీ లేదంటే మనం గరం మసాలా ఇవన్నీ సెటరేట్ అవుతాయండి. కరెక్ట్ వేలో ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా లెమన్ వేసి ఒకసారి కదుపుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎక్సలెంట్గా ఉంటుంది. ఇలా మీరు కూడా సింపుల్ వేలో ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.